Dear JEE students and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaviri Academy. మరి అందరూ కూడా డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా కౌంట్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. కొంతమందికి 210 మార్కులు వచ్చినాయి, కొంతమందికి 200 మార్కులు వచ్చినాయి, కొంతమందికి 80 మార్కులు, 150, 117 మార్కులు, ఇలా డిఫరెంట్ మార్క్స్ అయితే వచ్చినాయి. మంచిగానే వచ్చినాయి, ఇబ్బంది ఏమీ లేదు. మరి కొంతమందికి ఆల్మోస్ట్ మరి మనం వాళ్ళతో లైవ్ సెషన్లో మాట్లాడిన వాళ్ళందరికీ బాగానే వచ్చినాయి. ఇక ఒక 10-20%, 80% అయితే బాగానే వచ్చినాయి. 20% స్టూడెంట్స్కి అయితే సరిగా రాలేదు. మరి ఈ వీడియోలో ఏంది, ఏప్రిల్ సెషన్ రాయాలా లేదా ఎగ్జామినేషన్, మరి ఏప్రిల్ సెషన్లో మనం ఎగ్జామ్ రాయాలా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ సెషను ఎందుకు రాయాలి? ఎందుకంటే బూస్ట్ చేసుకోండి. సపోజు 150 వచ్చిననుకో, 200 దాకా బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉండదమ్మా. ఇది మీ స్కోర్ని బూస్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. మరి ఏప్రిల్ సెషన్లో ఇంకా స్కోర్ బూస్ట్ అవ్వాలంటే, సపోజు ఏప్రిల్ ఇప్పుడు 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు వచ్చిన వాడికి 80 మార్కులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ 30 మార్కులు వచ్చిన వాళ్ళకి 80 మార్కులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అనవసరంగా దీనికి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాసే బదులు టీజీ ఎఫ్సెట్ కానీ ఏపీ ఎఫ్సెట్ ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎఫ్సెట్ ప్రయత్నం చేస్తే మంచిదమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎఫ్సెట్ అనవసరం. సపోజ్ 10 మార్కులు ఉన్నాయి, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 80-90 మార్కులు రావు కదా. మీకు కనీసం 100 మార్కులు వచ్చితే కానీ మీకు 95% రాదు. 96% రావాలంటే ఒక 100 మార్కులు ఆ విధంగా రేంజ్లో రావాలి స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక 50 వచ్చినాయి అనుకో, 50 మార్కులు వచ్చినాక 80 ట్రై చేయొచ్చు. 150 వచ్చినోడికి 200 ట్రై చేయొచ్చు. అది సపోజ్ 170 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 200 వరకు ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బోర్డర్లో కొంతమందికి 140 మార్కులు వచ్చినాయి, 170 వరకు ట్రై చేయొచ్చు. 150 మార్కులు వచ్చిన వాళ్ళకి 99% వస్తుందమ్మ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 170 వచ్చిన వాళ్ళకి 99.5 సంథింగ్, 99.4 వస్తుంది. 180 వచ్చిన వాళ్ళకి 99.5 దాకా వచ్చే ఛాన్స్ అయితే. ఇక్కడ చూడండి, జాన్వరి 2026 మనం ఆల్రెడీ కూడా వీడియో చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఎక్స్పెక్టెడ్ వీళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఈ పైన ఈ బెస్ట్ ఇక్కడ నుంచి 80 మార్కుల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఏప్రిల్ సెషన్ రాయటానికి అర్హులు. ఏప్రిల్ సెషను రాయవచ్చు. ఏప్రిల్ సెషన్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే జనరల్ స్టూడెంట్స్కి జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ ఇక్కడ వరకు 70 మార్కుల పైన ఉన్న స్టూడెంట్స్ మొత్తం కూడా ఏప్రిల్ సెషన్ రాయండి. ఇంకా 150 మార్కులు వచ్చిన వాళ్ళు బూస్టింగ్ చేసుకోండి మీ స్కోర్ని. వీళ్ళు బూస్టింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే 150 వచ్చిన వాళ్ళు 98.99, 151 అంటే 99 పాయింట్. కాబట్టి ఇక్కడ నుంచి బూస్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మీ స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మరి ఎవరు రాయొచ్చు అంటే, ఇక్కడ సపోజు ఉంది కదా, వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే కొంచెం అవకాశం ఉంటుంది, వీళ్ళు రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు రాయొచ్చు 60. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఏప్రిల్ సెషన్ రాయవచ్చు. ఇక ఈ సెషన్ అంటారా, ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు రాయకపోవడం డైరెక్ట్ ఎంసెట్కే వెళ్ళండి. స్టేట్ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ కానీ తెలంగాణ ఎఫ్సెట్కి కానీ వెళితే మంచిది. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మా మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది మన మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అమ్మ. ఓన్లీ జేఈ అంటే మీకు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ అయినా కానీ మనం 2,500 రూపాయలు తీసుకున్న 2,500 అప్ టు మీకు ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తాం. ఆగస్టు 2026 బై దట్ టైము మీరు ఎన్ఐటీలో ఐఐటీలో అంతా అడ్మిషన్స్ అయితే అయిపోతాయి. మీరు హాస్టల్లోకి వెళ్ళే వరకు కూడా మనం సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి, జోసా ఉంది, సీసీఎబ్ ఉంది. 2 అడ్మిషన్లో వీళ్ళు తీసుకున్న వాళ్ళకి నేను కట్ ఆఫ్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. కట్ ఆఫ్ ఇస్తాను. అదేవిధంగా మీరు తర్వాత జోసా కౌన్సిలింగ్లో ఏ విధంగా మీరు
మీ ప్రయారిటీ ఏంది, ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో, GFTలో, ఇలా ప్రయారిటీని బట్టి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. అదేవిధంగా ఓన్లీ జేఈ, తర్వాత జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీకి మనం 3,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. జేఈ 2026, ఎఫ్సెట్ 2026కి 2 జేఈ ప్లస్ ఎఫ్సెట్ కలిపి 4,000 రూపాయలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2,000 రూపీస్ అమ్మ. ఇది మన నంబర్. దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా మరి వాట్సాప్ నెంబరు, ఇది మన వాట్సాప్ నెంబర్ 8500216923కి మీరు వాట్సాప్ చేయండి మెసేజ్. పేమెంట్ చేసిన తర్వాతే మనం మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎవరైతే పేమెంట్ చేస్తే నాతో డైరెక్ట్గా మాట్లాడండి. 6 PM to 9 టెక్స్ట్ మెసేజ్ చేయండి. మాట్లాడంటే నైట్ మాట్లాడండి. మేము బయట మన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాం కాబట్టి మేము ఉంటాం. ఇది మన ఈ యొక్క ఫోన్పే క్యూఆర్ కోడ్ అమ్మ. దీనికి క్యూఆర్ చేసేసి అమౌంట్ని అయితే పే చేయండి. ఇప్పుడు జేఈ కాబట్టి జేఈ గురించి మాట్లాడుకున్నాం. ఓన్లీ జేఈకి నేను 2,500 రూపీస్ అయితే ఓన్లీ జేఈ అడ్వాన్స్ అయినా మనం ఐఐటీకి సంబంధించిన కట్ ఆఫ్, తర్వాత ఎన్ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్స్, తర్వాత IIITకి సంబంధించిన కట్ ఆఫ్ ప్లస్ GFTI మొత్తము జోసా CCF రెండిటిల్లోనూ మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన దగ్గర 23 ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 23 ఐఐటీకి సంబంధించిన మీకు కట్ ఆఫ్ అయితే మరి ఐఐటీకి సపరేట్గా, ఎన్ఐటీకి సపరేటు, GFT మొత్తం కట్ ఆఫ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. వచ్చిన వాళ్ళందరికీ మరి జేఈ మెయిన్ సెషన్ 2026 జనవరి సెషన్లో వచ్చిన కంగ్రాచులేషన్ చెప్తున్నాను. 32 ఎన్ఐటీలకి మీకు కేటగిరీ వైజ్గా ఎవరైతే మీరు జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, SC ST స్టూడెంట్స్, OBC ఎన్సీలు మొత్తం కూడా నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. కేటగిరీ వైజ్గా మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా మనము జనవరి సెషన్లో కొద్దిగా మంచి మార్క్స్ రాని వాళ్ళకు మీ యొక్క మిస్టేక్స్ ఏందో చూసుకోండి అమ్మ. మనకు జనవరి సెషన్లో ఏమేమి మిస్టేక్ చేసి వాట్ వెంట్ రాంగ్ అనమాట. ఇది రాంగ్ చూసుకోండి. తర్వాత రెండోది మనకి ఏమేమి మిస్ చేసుకున్నామో మీరు PYQs ఒకసారి చూసుకోండి. జస్ట్ ఏప్రిల్ సెషన్ అనేది ఒక రివిజన్ సెషన్ లాంటిది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అనేవాడు. ఒక రివిజన్ సెషన్ లాంటిది, ఇది ఒక రివిజన్ మాత్రమే. నేను ఫ్రెష్గా చదవాలి, ఇప్పుడు నుంచి స్క్రాచ్ నుంచి చదవాలని దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది జేఈ అనేది ఒక 2 సంవత్సరాల కృషి. ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీ అందరికి కూడా 150 మార్కుల పైన వచ్చిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా మరి వీళ్ళకి 150 ప్లస్ వచ్చింది అనుకోండి. ఈ జనరల్ అయినా కానీ ప్లస్ OBC, NCL ప్లస్ EWSకి సీట్స్ గ్యారంటీ పక్క. 150 మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో మీకు పక్కాగా వస్తాయి. ఇక ఈ రేంజ్లో 140 నుంచి 110 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా SC ST స్టూడెంట్స్కి NITలో సీట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. SC స్టూడెంట్స్కి NIT, అదేవిధంగా టాప్ IIITలో కూడా సీట్స్ వస్తాయమ్మ, గుర్తుపెట్టుకోండి. టాప్ IIIT, టాప్ GFTలో కానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు, JNU, మంచి IIITలు ఒక GFTలో 4-5 ఉన్నాయి. మరి ఆ IIITలో రావడానికి 140 నుంచి 100 నుంచి 130 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి మంచిగా అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్కి కూడా వీళ్ళకి కూడా ఈ లెవెల్లో వీళ్ళకి SC ST అంటే GFTలో వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ అందరికి కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా ఈ యొక్క మీరు పేమెంట్ 2,500 రూపీస్ అయితే పే చేయాలమ్మా. పే చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను నా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. ప్రతి అప్డేటు మీకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. దీన్ని మీరు స్కాన్ చేసి QR కోడ్ 2,500 మీకు అప్ టు ఆగస్టు వరకు కూడా సపోర్ట్ ఇస్తాను. మన ద్వారా దాదాపు 300 మెంబర్స్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయ్యారు. అది కూడా వీడియో చేస్తాను. వీడియో దాన్ని రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ మరి AIITలు, మరి NITలు, IIITలు, GFTలు ఏ విధంగా చేరారు ఒకసారి మనం అది కూడా వీడియో చూద్దాం ఒకసారి. ఇది స్టూడెంట్స్ మరి జోసా కౌన్సిలింగ్లో కూడా ఏ విధంగా మీకు అప్డేట్ రావాలన్నా కూడా
మన ఛానల్ని. మీరు జోసా కౌన్సిలింగ్ ఎట్లా ఆప్షన్స్ పెట్టుకోవాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన మెంటర్షిప్ ఎవరైతే తీసుకుని వాళ్ళకి మొత్తము జోసా కౌన్సిలింగు, జోసా మీ అందరికీ తెలుసు కదా, జోసా అని రెండు వెబ్సైట్లు ఉంటాయి మనకి. జోసా ప్లస్ సిశాబ్, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఈ రెండింటి ద్వారా మనము ఇక్కడేమో ఓన్లీ జోసా కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఐఐటి ప్లస్ ఎన్ఐటి ఇస్తారు సపోర్టు. మరి ఎన్ఐటికి మనం కౌన్సిలింగ్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగు, IIIT, అదేవిధంగా ఇది ఇప్పుడు కూడా ఐఏఎస్సి బెంగళూరు కూడా వచ్చేసింది. ఐఏఎస్సి బెంగళూరు అండ్ జిఎఫ్టి. ఓన్లీ సిశాబ్ మాత్రం ఓన్లీ ఎన్ఐటికి ఇస్తారమ్మా. సిశాబ్ ఎన్ఐటి ఇస్తారు. అదేవిధంగా IIITs మనము జిఎఫ్టిఐ మనము అంటిల్ సిశాబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జోసా అయిన వాళ్ళు సిశాబ్లో కూడా పాల్గొనవచ్చు. అప్పుడు మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మీ సీటు మార్చవచ్చు అనమాట. ఐఐటికి జోసా సిశాబ్లో స్థానం లేదమ్మా. సిశాబ్ అలో చేయరు, ఓన్లీ జోసా కౌన్సిలింగ్లో మాత్రమే అలో. ఇది స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ ఉంది. ఓన్లీ మీకు కానీ సపోజ్ ఓసీ పిల్లలు వీళ్ళు మాత్రం మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జనరల్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 96, 97, 98 ఎక్కువ గ్రేటర్ దాన్ 96% ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చే బాధ్యత మనది. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కూడా మరి గ్రేటర్ దాన్ 90% కూడా కొద్దిగా ఓపిక ఉండాలి. మీరు 95 ఉంటే ఓబీసీకి జోసాలో వస్తుంది. 90, 85 కానీ ఉంటే సిశాబ్లో వస్తుందమ్మా. ఓపిక ఉండాలి, కొంచెం లేట్ అయ్యిద్ది. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఒక 94% ఉంటే కూడా 95 ఉంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రేటర్ దాన్ 95% మీకు ఉంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని, ఎందుకంటే తీసుకున్న తర్వాత సార్ మాకు సీట్ రాలేదు, మేము అనవసరంగా మెంటర్షిప్ పే చేసామని ఆ అపవాది నాకు వద్దు. ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు మాత్రమే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అంటారా, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరికైతే 80% ఎక్కువ ఉంటే వాళ్ళకి సీటు ఇప్పించే బాధ్యత మన ఛానల్ తరపున తీసుకుంటాం. ఎస్టీ స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 75%, ఎస్టీ గ్రేటర్ దాన్ 75%, ఎస్సీ గ్రేటర్ దాన్ 80%. మీకు జిఎఫ్టీలో రావచ్చు, ఏదో ఎన్ఐటీలో మాకు 80 వచ్చినాయి 70 వచ్చినాయి మాకు ఎన్ఐటీలోనే సీటు రావాలంటే అది కాని పని. మీకు జిఎఫ్టీలోనే సీటు రావచ్చు, IIITలో కూడా సీటు రావచ్చు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు ఈ పర్సంటైల్ పైన ఉన్నవాళ్ళు మాత్రమే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎవరు పడితే వాళ్ళు జాయిన్. సపోజ్ ఒక స్టూడెంట్స్ 10 మార్కులు వచ్చినాయి, మెంటర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు. అనవసరంగా మీ డబ్బులు నాకు ఇవ్వటం తప్పితే ఏమీ ప్రయోజనం ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకుని. నాకే కాదు ఎవరి దగ్గర కూడా మెంటర్షిప్ అనవసరంగా మీరు జారొద్దు. దయచేసి ఎవరు మీ డబ్బులు మీరు డోంట్ వేస్ట్ యువర్ మనీ. మీ హార్డ్గా కష్టపడిన సంపాదించిన సొమ్ముని ఎక్కడ కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వద్దు, అది గుర్తుపెట్టుకొని. మీ పిల్లలకి కానీ మంచి స్కోర్ వచ్చి ఉంటే మాత్రమే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు హ్యాపీ, మాకు హ్యాపీ. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్. ఏప్రిల్ సెషన్ ఎవరెవరు రాయాలో చెప్పాను కదా. ఏప్రిల్ సెషను ఎవరు పడితే వాళ్ళు రాయటానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.